అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో జిల్లా చేనేత అధ్యక్షులు పరిసే నారాయణ స్వామి ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 20 సంవత్సరాలుగా మగ్గం వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నటువంటి చేనేత సోదరులను ఘనంగా సన్మానించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని కలిసి చేనేతల కోసం తాడిపత్రి మండలానికి క్లస్టర్ కావాలని కోరగా ఆయన వెంటనే స్పందించి తాడిపత్రికి క్లస్టర్ మంజూరు చేయించడం జరిగిందని తెలియజేశారు. ఈ క్లస్టర్ ద్వారా 400 మంది చేనేత సోదరులకు చేనేత పనిముట్లు కొత్త డిజైన్స్ చేసుకునే అవకాశం కల్పించారు. సభాపూర్వకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే చేనేత సోదరులు ముద్రా లోన్లకు అప్లై చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో చేనేత కార్మికునికి 100 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తున్నట్లు కార్మికులందరూ అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ జంగం రెడ్డి, అంకల్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సింగర్ లక్ష్మీనారాయణ, జిల్లా కో కన్వీనర్ తులసీదాసు, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, చెన్న రంగనాయకులు, అదేవిధంగా ఓబీసీ మోర్చా ప్రోగ్రాం కోఆర్డినేటర్ నరహరి దత్త, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి సంజీవ కంపగిరి తదితరులు పాల్గొన్నారు. పేరు నాగమనేంద్ర. నేను వచ్చేసి కొత్త డిజైన్లు అంటే బార్డర్లు, జాకెట్లు, డిజైనింగ్ వెరైటీస్ ఏదైనా ఉన్నా కూడా నేను వృత్తిపరంగా ప్రతి ఒక్క చేనేత కార్మికునికి సహకరిస్తూ వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి నేను ముందుకు ఉండి వారికి ఏదన్నా తెలియని విషయాలు కానీ తెలిసిన విషయాలు కానీ నా వద్దకు వచ్చినప్పుడు నేను వారికి ఎలా తయారు చేయాలి, ఏ విధంగా దీన్ని మిషన్లో రన్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ నేను ఒక మెకానిజంగా ముందుకు సాగుతూ ఉన్నాను. అప్పట్లో ఈ మిషన్లు డిజైనింగ్ ఏమి లేనప్పుడు ప్రతి ఒక్కటి మనం చేతితోనే తయారు చేయాల్సిన పరిస్థితి లేదు. ఇక బుట్ట వేయాలన్నా, డిజైన్ కొంగు వేయాలన్నా ప్రతిదీ చేతితోనే ఉండిండేది. ఇప్పుడు కొద్దిగా పరికరాలు వచ్చిన దానివల్ల జాకెట్లు, దానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దానిపైన దృష్టి పెట్టి ముందుకు సాగుతూ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు చేనేత కార్మికులకు కొద్దిగా ముందు కష్టం కంటే ఇప్పుడు కొద్దిగా బెటర్మెంట్గా ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే ఇలాంటి పరికరాలకు కానీ ఏదన్నా కానీ గవర్నమెంట్ చొరవ చూపి చేనేత కార్మికులకు మరింతగా సహకరించి మమ్మల్ని అందరినీ చేనేత వృత్తిపైన ఎవరెవరు జీవనం సాగిస్తున్నారో ప్రతి ఒక్కరికి వారు ఆర్థికంగా ఏదన్నా కానీ సహాయం చేసి ప్రభుత్వం ఆదుకుంటే ఇంకా మరింత ముందుకు మేము ఏదైనా కొత్తగా డిజైన్లు చేయడం కానీ కొత్త రకాలుగా ఉత్పత్తి ముందుకు సాగడం కానీ చేయడానికి మాకు వీలవుతుంది. ఆర్థికంగా మాకు ఆదుకుంటే కనుక మేము మరింత కొత్త పుంతలు ఒక బట్టలు తయారు చేయడంలో కొత్త డిజైన్లు కానీ ఇంకా ఏదైనా కానీ ముందుకు సాగడానికి మాకు అవకాశం ఉంటుందని ప్రభుత్వాలకు నేను మనవి చేసుకుంటున్నాను. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం. ఈ దినాన్ని 10 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం అంటే బీజేపీ ఆధ్వర్యంలో పరిపాలించే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోనే చేనేతల కష్టాలను తెలుసుకుని, ఎందుకంటే చేనేతలు మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అంతటి స్థాయిలో చేనేత కార్మికులు ఉన్నారు. ఈ యొక్క భారత బడ్జెట్లో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం కూడా అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. అటువంటి కార్మికులు దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత గణనీయమైన చరిత్ర ఉన్న చేనేత కార్మికులకు న్యాయం జరగలేదని భారతీయ జనతా పార్టీ భావించి ఈ దినాన్ని మన చేనేత దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ దినం యొక్క ప్రాముఖ్యత ఏమంటే సమాజంలో చేనేత వర్గాలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కావచ్చు, ఈ పవర్ లూమ్స్ వల్ల, తర్వాత ఈ దళారుల వల్ల, వడ్డీ వ్యాపారుల వల్ల ఎలాంటి చిత్రమైపోతున్న ఈ కుటుంబాలను గుర్తించి వాళ్ళను అప్లిప్మెంట్ చేయాలంటే పైకి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దినాన్ని మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా భారత ప్రధాని చేనేతల మీద ప్రేమతో 70 సంవత్సరాల గతంలో పరిపాలించిన ఏ పార్టీలు కూడా చేనేతను గుర్తించలే. భారత ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేనేతల గురించి వాళ్ళ యొక్క అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, ముద్రా లోన్స్ కావచ్చు, తర్వాత వాళ్ళకి స్టార్టప్ ఇండియా స్టార్టప్ కింద కూడా లోన్ తీసుకొని వాళ్ళు ఈ దాదాపు పవర్ లూమ్స్ పెట్టే విధంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా భారత ప్రధాని గారు ఏం చెప్తున్నారంటే ప్రజలందరూ దేశంలో ఈ చేనేతలను పైకి తేవాలంటే ప్రతి ఒక్క ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నావద్దు ఏదైతే మనం రాజకీయ నాయకులు కత్తెరలు వేసుకొని తిరుగుతున్నారో ప్రతి ఒక్క ప్రజలు కూడా
ఖద్దరు చేనేత వస్త్రాలను హ్యాండ్లూమ్ వస్త్రాలను తప్పనిసరిగా కొని వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పినారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం సమాజంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, ఈ కార్మికుల యొక్క కష్టాలను గుర్తించి భారత ప్రధాని ఏదైతే పిలిపించినారో ప్రతి ఒక్కరు ఆగస్టు 15లో ఈ చేనేత వస్త్రాలను గణనీయంగా కొనుగోలు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాం. సమావేశానికి చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు అలాగే చేనేత సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు ఈరోజు. అలాగే ఈ ఘనంగా జరుపుకోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ చేనేతలకు ఎంతో మేలు చేసిందని ఈరోజు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు అయితే ఎక్కడున్నారో వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలకొనడానికి ఫైనాన్షియల్ పరంగా ముద్రా లోన్లు ఏర్పాటు చేసింది, క్లస్టర్లు ఏర్పాటు చేస్తూ ఉంది, అలాగే వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా బాగుండాలా, చేనేతల ఎదగదలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు చేనేత కార్మికులందరూ కూడా మీరు బాగా కొత్త కొత్త డిజైన్లు చేసుకుంటూ అలాగే ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఆగస్టు 15వ తారీఖున హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలని చెప్పి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లాలలో ఈ యొక్క మండలాలలో భారతీయ జనతా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలను పెంపొందించే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసింది. కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున తెలియజేస్తుంది. తాడపత్రి అసెంబ్లీలో 13వ తారీఖున జాతీయ నాయకుల విగ్రహాల దగ్గర స్వచ్ఛతా కార్యక్రమం, 14వ తారీఖున ర్యాలీ. ఈ యొక్క దేశ విభజన సమయంలో జరిగినటువంటి దురాగతాలను ఈ దేశ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం. 3వది ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ యొక్క జాతీయ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి ఎంతోమంది భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, అదేవిధంగా లక్షలాది మంది ఈ యొక్క స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించారు. వారి ఆత్మశాంతి కోసం కూడా ఈ యొక్క ప్రజలకు తెలియజేసి వారి ఆత్మశాంతి కోసం ఆ రోజు ఈ యొక్క ర్యాలీలు చేయడం జరుగుతుంది.